మొక్క లింగయ్య రేణుకగార్ల ముద్దుల పట్టీలు, మొక్క చాందిని సాత్విక. వీరు పోచారంలో స్థిరపడి ఉన్నారు. అయితే మొక్క చాందిని సాత్వికలకు హాఫ్ శారీ ఫంక్షన్ చేయాలని అనుకున్నారు. మొక్క లింగయ్య గారి స్వగ్రామం ఖమ్మం పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచారం గ్రామం. ఇంత చక్కటి పల్లెటూరి వాతావరణంలో తమ పాప హల్దీ ఫంక్షన్ షూట్ చేయడానికి ఆ దంపతులిద్దరూ నిర్ణయించుకున్నారు. ఇక్కడ మంచం మీద కూర్చొని బట్టలు మడత పెడుతూ ఉందే ఈవిడే చాందిని సాత్వికల తల్లి మొక్క రేణుక గారు. ఈ ట్రాక్టర్ మీద చేయి వేసి టీవీగా నిలబడి ఉన్నారే ఈయనే పిల్లల తండ్రి మొక్క లింగయ్య గారు. ఇక దర్జాగా పేపర్ చదువుతున్నారే ఈయనగారే పిల్లల తాత మొక్క నారాయణ గారు. వంటగదిలో బిజీగా వంట చేస్తుంది చూశారుగా ఈవిడే పిల్లల నాయనమ్మ మొక్క అనసూర్య గారు. ఇక సాఫీగా కూర్చొని టీవీ చూస్తూ టీ తాగుతున్నాడే ఈయనగారే పిల్లల తాతయ్య అనుబోతు సీతారాములు గారు. ఈ వంటగదిలో కూరగాయలు కట్ చేస్తుందే ఈవిడే వాళ్ళ అమ్మమ్మ అనుబోతు మగ్గతాయి గారు. ఇంతకీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ఇంటి వెనుక పెరట్లో ఆడుకుంటున్నారు. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా? నువ్వలా సాగేతో బంత నావలా తూగే నీ వెంట, నువ్వెళ్ళే దారే మారిందా? నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? తెలుసా ఎక్కడ వనాలో నవ్వులే తీసుకువచ్చావే ఇడు సంబరమా, తెలుసా ఎవరికి పాలో? కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా, పాపలాంటి లేత పదం పాఠశాలగా? కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా, చవళిల జానతనం పాట చూపగా? కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు, మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా